బాగా వర్షాలు పడి మొక్కల్లో మట్టి సారం అంతా పోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాటింగ్ మిక్స్ తీసుకోవాలంటే పాటింగ్ మిక్స్ బయట దొరుకుతుందన్నమాట. ఆ మట్టితో చాలా ఇవి కలిసి ఉంటాయి, అంటే కెమికల్స్ ఏమి ఉండవు అన్నమాట వాటిలోనే. పాటింగ్ మిక్స్ తీసుకుని దాన్ని ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత ఆవు పేడ బాగా ఎండిపోయిందండి, అది కలిపేసి వేపపిండి కలపాలన్నమాట. అందులోనే కొంచెం ఇప్సమ్ సాల్ట్ కూడా కలపాలి. ఇదేంటంటే మళ్ళీ మొక్కలకి కనుక లోపల మట్టి కొంచెం తీసేసి ఇది పైన వేస్తే మళ్ళీ బలం వస్తుందండి. బాగా ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇట్లాగ మట్టిలో సారం అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా, అందులోంచి వెళ్ళిపోతుంది. ఇలాగ మళ్ళీ మనం కుండీల్లో కనుక మంచి మట్టి నింపామనుకోండి, అప్పుడు వర్షాలకి ఏంటంటే బాగా చిగుళ్ళు వేసుకుని వస్తాయన్నమాట. ఈ టైంలోనే ఏంటంటే మిల్లీబగ్స్ కూడా బాగా అటాక్ చేస్తాయండి. ఆకు బాగా చూసుకోవాలి, ఏమాత్రం అటాక్ చేసినా సరే ఆకుని తీసేసేయండి. మళ్ళీ దాన్ని స్ప్రే చేయాలి, అలా పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. చీమలు ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి అలాగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్ని మొక్కల్లోని ఇలా వేసేసుకున్న తర్వాత నేను మిల్లీబగ్స్ కూడా ఎక్కడైనా ఉన్నాయేమో చూసి ఆకులన్నీ విడిగా తీసేసానండి. వీటన్నిటికీ కూడా ఏంటంటే బాగా మంచిగా ఇందులో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ దాంట్లో వామ మొక్క కూడా వచ్చింది. వామ మొక్క తీసేసాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకంటే చాలా వచ్చాయండి, ఒక 25 దాకా ఉన్నాయి ఇంకాను. ఇప్పుడు నేను ఏంటంటే చామంతి మొక్కలు తీసుకున్నాను అనమాట. అవి పాటింగ్ ఎలా చేయాలో చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అన్ని బకెట్లలోనూ ఇవేంటంటే 50 రూపీస్ బకెట్స్ అండి. ఇవి బాగుంటాయి కంఫర్ట్గా. చామంతి మొక్కలకి అయితే చాలా బాగుంటాయండి. చామంతి మొక్కలు కింద నుంచి బాగా వస్తాయి కదా, చాలా బాగా పెరుగుతాయి అన్నమాట గుబురుగాను. ఈ ఈ బకెట్స్ అయితే నాకు బాగా నచ్చాయండి, ఎందుకంటే గమేడాల కన్నా పెద్ద టబ్బుల కన్నా ఇవి బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి.